కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకి చెందిన 5 విద్యార్థులు మరణించారు. రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకి వెళ్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని సింధనూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడికక్కడికే చనిపోయాడు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకి చెందిన 3 విద్యార్థులు మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనకు కలిగించిందని తెలిపారు. ఇక హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలాగా చూడాలని అధికారులను ఆదేశించినట్టుగా సీఎం చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మరణించారు. అయితే ఆరాధనోత్సవాలకి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, వేద విద్యార్థులకు సంబంధించి మంత్రాలయం వెళ్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించిన ఎవరెవరు, ఏ ప్రాంతాలకు సంబంధించిన వారు, డీటెయిల్స్ ఇవ్వండి. మమత, ఈరోజు ఏదైతే అర్లీ మార్నింగ్ మంత్రాలయం మఠంలో వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 3 విద్యార్థులతో పాటు మరో 2 ప్రత్యేక వాహనంలో హంపి దగ్గర తీర్థ స్వాముల ఆరాధన మహోత్సవాలకు, నరహరి తీర్థ స్వాముల ఆరాధన మహోత్సవాలకు బయలుదేరి వెళ్ళారు. అంటే పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మార్గం మధ్యంలోనే ఏదైతే మనం ఆంధ్ర సరిహద్దు ఆదోని దాటి తర్వాత కర్ణాటక సరిహద్దు సిరుగుప్ప సింధనూరు చేరుకునే క్రమంలో సింధనూరు దగ్గర ఇంకా సగం దూరం హంపికి ఉన్న సమయంలోనే సింధనూరు దగ్గర వెహికల్ ఏదైతే చక్రం ఊడిపోయింది. ఈ అంత స్పీడ్ లో 100 కిలోమీటర్లు పైన స్పీడ్ గా పోతున్న ఈ వాహనం చక్రం ఒక్కసారి ఊడడంతో వాహనం పల్టీలు కొట్టి ఆన్ ది స్పాట్ వెహికల్లో ఉన్న 4 కూడా డ్రైవర్ తో పాటు 3 విద్యార్థులు అక్కడే దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ ఘటన అయితే మంత్రాలయంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే వేద పాఠశాలలు మంత్రోచ్చరణ చేస్తూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఒక పూజా కార్యక్రమానికి, విశేష కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా ప్రమాదం జరిగి చనిపోవడము చాలా విచారకరమని ఆ పీఠాధిపతి అదేవిధంగా స్థానికులు చాలా దిగ్భ్రాంతి, సానుభూతి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చనిపోయిన 3 విద్యార్థులకే వారి యొక్క వివరాలు మనకు తెలియాల్సింది. కర్ణాటక చెందిన వాళ్ళ లేదా ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడ వేద విద్యను అభ్యసించడానికి మంత్రాలయంకి వస్తుంటారు విద్యార్థులు. ప్రత్యేక వేద పాఠశాల పెట్టి మంత్రాలయం ఏదైతే మఠం ఉందో మఠమాధ్వర్యంలో ఈ వేద విద్యను అందిస్తా ఉన్నారు. అయితే ఈ 3 చనిపోయిన వాళ్ళ వివరాలు, ఎందుకంటే కర్ణాటక సరిహద్దులో చనిపోయారు కాబట్టి వాళ్ళ వివరాలను ఇంకా సేకరించాల్సి ఉంది. ఇది ఈ జరిగిన ప్రమాదం అయితే చాలా దుర్ఘటనగా చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.